నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. తెలంగాణలోనే ఫస్ట్ లేడీ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తను బేసిక్గా ఈ బాడీ బిల్డింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాకుండా రీసెంట్గా తను రియాలిటీ షోస్లో కూడా వెళ్దామని ప్రయత్నించింది. అయితే తను రియాలిటీ షోలోకి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, తను సెలెక్ట్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కీర్తి గారు. ఎలా ఉన్నారు? హాయ్ రాధా, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రైట్, అయితే పర్టికులర్గా చెప్పండి అసలు. సరే, ఓకే, ఫస్ట్ మనం బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందరూ బాగా మాట్లాడుకున్నారు. ఉమెన్ అన్ని రంగాల్లో ఉండాలి, అన్నిట్లో ఎదగాలన్న కోరికలు ఆకాంక్షలు చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో అది బీట్ చేసుకొని పాలిటిక్స్లోనే కాకుండా అన్ని రంగాలు అంటే స్పోర్ట్స్ పరంగా అన్నిటి పరంగా ముందుకెళ్తున్నప్పుడు ది ఫస్ట్ ఉమెన్ మీరు తెలంగాణలోనే ఫస్ట్ బాడీ బిల్డర్గా ఇప్పటిదాకా రాణించుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా మీరు రియాలిటీ షో కూడా వెళ్ళడం జరిగింది కదా, అంటే ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ? సో యాక్చువల్లీ ఏమైందని అంటే, మన కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి కామన్ పీపుల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మన కొత్త సీజన్ తెలుగు బిగ్ బాస్ 9 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ప్రస్తుతము. సో దాంట్లో నేను అనుకున్నాను, సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆల్రెడీ బిగ్ బాస్ 7లో వాళ్ళే నన్ను పిలిచారు. సో ఆ బేసిస్ మీద నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వాళ్ళని ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో నేను పంపించడం జరిగింది. సో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ వీడియో ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు మెయిల్ కూడా వచ్చింది దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ BB9 అని చెప్పేసి. యా, ఉంది నా దగ్గర. అంటే చూపిస్తారా మాకు? చూపిస్తాను, ఇప్పుడు చూపినా? యా ప్లీజ్. ఓకే. See, అంటే when we are talking, we have to show some evidence, right? Correct. Yeah. సో ఇలా రావడం జరిగింది. Dear Kirti, we are pleased to inform you that you have been selected for the next round of Big Boss audition. We request to make yourself available at the below address on 3rd August 10 a.m. for a group discussion. Please carry your original Aadhaar card and passport size photograph with you. రైట్, సో బిగ్ బాస్ 9 ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు తనకు వచ్చినటువంటి, అంటే తను సెలెక్ట్ అయినటువంటి మెయిల్ ఏదైతే తనకు వచ్చిందో, సో దానికి సంబంధించినటువంటి మెయిల్ ఇది ఒకసారి జూమ్ చేసుకో. ఓకే, సో ఇది ఒక ఎవిడెన్స్. రైట్, చెప్పండి. సో నాకు ఈ మెయిల్ రావడం జరిగింది. అండ్ దాని తర్వాత సో డేట్ సండే రోజు మనందరికీ తెలుసు అన్నపూర్ణ స్టూడియోలో మనకి ఆడిషన్స్ అనేది గ్రూప్ డిస్కషన్స్ మీద కండక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక అసలు నాకు చెప్పింది వేరు, అక్కడికి వెళ్ళాక జరిగింది వేరు. ఏం జరిగింది? సో ఫస్ట్ థింగ్ ఎట్లా అని అంటే, ఒకవేళ గ్రూప్ డిస్కషన్ అయినా కూడా ఫస్ట్ మనం వెళ్ళాక వాళ్ళు కొంచెము మనకి ఇవన్నీ కూడా మన ప్రూఫ్స్ అవన్నీ కూడా తీసుకొని, ఆధార్ కార్డ్, మన ఏదైతే మనని ఫోటో క్యారీ చేయమన్నారో అవన్నీ తీసుకున్నారు. దాని తర్వాత అందరు కూడా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అందరూ మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 50 పైన కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఒక పేపర్స్ ఇచ్చారు, బంచ్ ఆఫ్ పేపర్స్. అది కూడా 50+ ఉంటాయి పేపర్స్. ఆ పేపర్స్ మీద అసలు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అది కూడా విత్ పారాగ్రాఫ్ అండ్ సెంటెన్స్తోని మీరు రాసి వాళ్ళకి డీటెయిల్గా రాయాలి. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఒక 30 పేపర్స్ సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. అది కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి వేరే ఒక బ్యాచ్ వైజ్గా ఒక 40 పీపుల్ వెళ్తే 10 బ్యాచెస్ని అందరికి ఒక్కొక్క డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారు. కొందరికి 10 AM స్లాట్ ఇచ్చారు, కొందరికి 11 AM అలా స్లాట్స్ ఇచ్చారు. సో రూమ్కి పంపించారు గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి. సరే, గ్రూప్ డిస్కషన్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బయో ఏంటి, కనీసం ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మాట్లాడేందుకు. దాని తర్వాత ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మీరు గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేయండి, మేము దాంట్లోంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటామని అంటే వేరే ఉంటుంది. టాపిక్ ఏమి ఇచ్చాడు? సో టాపిక్ మా బ్యాచ్లో అనుకుంటా, నేను విన్నది తర్వాత ఏమని విన్నాను అని అంటే, ఈ టాపిక్ అనేది మొట్టి మా బ్యాచ్లోనే ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రాస్టిట్యూట్ని లీగలైజ్ చేయొచ్చా, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయొచ్చా అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మీద మీరు డిస్కషన్ చేసుకోండి గ్రూప్ ఆఫ్ పీపుల్, అండ్ మేము వాళ్ళని ఆ బేస్డ్ మీద సెలెక్షన్ చేసుకుంటాము అని అన్నారు. ఎంతమంది మగవాళ్ళు ఉండే అసలు ఆ ఆడిషన్స్ కి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఆ ఫిగర్ అవుట్ కూడా ఏమైనా చెప్పగలుగుతారా? ఫిగర్ అవుట్ వచ్చేసి ఒక దాంట్లోంచి ఒక 5 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు, అండ్ లైక్ మిగతా ఒక
6 మెంబర్స్ అబ్బాయిలు అనుకుంటా, ఇంకొక 4 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, ఒక ట్రాన్స్జెండర్ లేడీ కూడా ఉండే, ఒక పంతులు గారు ఉన్నారు మా దాంట్లో, ఇంకొక ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో ఈ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు ఎక్కడ బాగా నాకు నచ్చలేదు అని అంటే, ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయొచ్చా అని అదే టాపికే మాట్లాడుకునేది కాదు. అండ్ ఆ టాపిక్ మీద మీరు మాట్లాడుకోండి నేను సెలెక్షన్ చేస్తాను అని అనేది అసలు బాగాలేదు, రైట్? సో అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఏదేదో టాపిక్ మాట్లాడుకున్నారు. ఎవరిది కూడా అసలు ఒక కంటెంటే లేదు. జస్ట్ లెగడము, అరవడము, ఒకరి మీద ఒక టాపిక్ ఉండాలి మంచిగా మనం డిస్కషన్ చేసుకోవడానికి. దే షుడ్ బి సమ్ నీట్ టాపిక్ టు డిస్కస్. దాని బేసిస్ మీద తీసుకుంటాను అంటే దాని మీనింగ్ ఉంటుంది. సో ఆ టాపిక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తను వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ ఒక లేడీ ఉండే మాట, ఇంకొక ఆమెతో పాటు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. సో వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. సో ఐ డి నాట్ ఫెల్ట్ నైస్. ఎందుకంటే నేను తర్వాత తెలుసుకోవడం ఏం జరిగిందంటే, ఈ ఓన్లీ కావాలని చెప్పి ఆ టాపిక్ అనేది మా దాంట్లోనే ఇవ్వడం జరిగింది. సో బికాస్ నాకు ఎంబారసింగ్ ఎందుకు అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ నేను కామెంట్ పీపుల్లో రాను, కామెంట్ కంటెస్టెంట్లో రాను. అక్కడ ఉన్న ఎందుకనంటే వాళ్ళు అందరికీ కూడా పంపించారు కదా ఇట్లా కామెంట్ పీపుల్ కూడా. డైరెక్ట్గా మనము అప్రోచ్ అవుదాము అని అంటే అలా తీసుకోరు, రైట్? ఎందుకనంటే సెలబ్రిటీస్ అనేది వాళ్ళని ఒకలాగా చూస్తారు అండ్ మనల్ని ఇంకోలాగా చూస్తారు. సరే మనం కూడా ఇలా ఒకసారి ట్రై చేద్దాము. నేను 100% షూర్ ఉండే, బికాజ్ నేను ఒక ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్ ఫ్రమ్ తెలంగాణ. ఐ థింక్ మీరు లాస్ట్ బిగ్ బాస్ సిరీస్ కి కూడా వెళ్ళి, నేను ఒక టఫ్ కంటెండర్ అండ్ ఒక పేరున్న అమ్మాయిని కాబట్టి వాళ్ళే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 7లో. అండ్ వాళ్ళే నన్ను తీసుకోవడం జరిగింది, రైట్? తిను ఒక అమ్మాయి లేడీ బాడీ బిల్డర్ ఉంది అండ్ తను ఛాలెంజ్ చేయగలుగుతుంది మన హౌస్ కంటెస్టెంట్స్ ని అని నన్ను తీసుకున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు నా అంతటా నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు బిగ్ బాస్ 7లో? మరి నాకు యాక్చువల్లీ ఒక స్పెషల్ గ్లిమ్స్ లాగా ఇచ్చారు సీజన్, అది కూడా ఎపిసోడ్ 1లో ఫస్ట్ నాదే ఉంటుంది. కుస్తీ టాస్క్ లో నేనే ఉన్నాను. సో అలా అని అనుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ 9లో నా అంతటా నేను వచ్చినప్పుడు వాళ్ళ యూనిట్ లో కూడా చాలా మంది నన్ను గుర్తుపట్టినప్పుడు అట్లీస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు రీసెంట్ గా ఏంటి, నేను బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని చూస్తున్నాను. వీళ్ళు జనాలని నిజంగా చెప్పాలంటే పిచ్చోలని చేస్తున్నారు. ఆల్రెడీ ఇలా మన కామన్ పీపుల్ కంటెస్టెంట్స్ని మేము ఇంత ఫిల్టరింగ్ చేసి మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఈ అగ్ని పరీక్ష రౌండ్లో ఇన్ని వాళ్ళని టాస్క్లు ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి అప్డేట్స్ అయితే బయటకి రావడం జరుగుతున్నాయి. సరే ఆ అప్డేట్స్ అన్నీ అయిపోయి సెలెక్షన్స్ అయిపోయాయి అనుకుంటే అయినా కూడా మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ కండక్ట్ చేసేది మరి? సో దట్ ఈస్ మై క్వశ్చన్. ఐ డి నాట్ ఫెల్ట్ కంఫర్టబుల్ అండ్ నేను కామన్ పీపుల్ కేటగిరీలోనే రాను. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, నేను ఒక రికగ్నైజ్ నాకు యాక్చువల్లీ ఇక్కడ డౌట్ ఏంటంటే, యు నో దట్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ సిరీస్లోకి మీరు వెళ్ళొచ్చారు, మీరు ఒకటి అంటే పార్టిసిపేట్ కూడా చేసి వచ్చారు, విచ్ మీన్స్ లైక్ యాజ్ ఏ కంటెస్టెంట్గా కాకపోయినా కూడా షోస్లో అయితే మీరు చేసి వచ్చారు. బట్ యు నో బిగ్ బాస్ వల్ల అసలు జనాలకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ సిపిఐ నారాయణ అని చెప్పేసి అని ఉంటారు, సిపిఐ పార్టీకి సంబంధించి ఆయన డైరెక్ట్గా చేసినటువంటి కామెంట్ అదొక బ్రోతల్ హౌస్ అని చెప్పేసి అని మాట్లాడారు, బహిరంగంగా మాట్లాడారు. మరి అట్లాంటప్పుడు మీరు ఇవన్నీ తెలిసి వై బిగ్ బాస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ చూస్ ఎందుకు చేసుకుందాము అని అనుకున్నాను అని అంటే గుడ్ క్వశ్చన్. ఎందుకనంటే నేను ఎన్నో ఇయర్స్ ఈ 10 సంవత్సరాల నుంచి స్పెషల్గా నేను ఈ స్పోర్ట్ని ఎంచుకున్నది ఎందుకు, అండ్ ఎంపవరింగ్ ఉమెన్ని నేను చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆ అవేర్నెస్ అయినా ఇది ఏదైతే మిత్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను స్టీరియోటైప్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎందుకు నేను వెళ్దాము అని అనుకున్నానంటే, ఈ షోని చాలామంది చూస్తారు ఆల్ ఓవర్ లైక్ పాన్ ఇండియా లెవెల్లో ఈ షోని చూడడం జరుగుతుంది, రైట్? సో నేను ఈ షో ద్వారా ఇంకా నేను చాలామంది మహిళలని కనెక్ట్ అవ్వచ్చు నేను. సో అందుకని నేను ఈ హౌస్లోకి నేను చూస్ చేసుకున్నాను, వెళ్దాము ఇంకా చాలామందిని లైక్ జనాలు చూస్తూ ఉంటారు కదా, అది ఎట్లాంటి వాళ్ళైనా ఉండనియండి. సో నేను నా రియాలిటీగానే ఉందామని అనుకుంటాను. సో ఈ షో ద్వారా నేను చాలామంది మహిళలని వాళ్ళ దృష్టిలో కూడా అండ్ ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ ఉంది, మన ఎగ్జిస్ట్ అవుతుంది, ఇండియాలో ఉంది అండ్ ఎన్నో మెడల్స్ సాధించుకుంది అండ్ హైదరాబాద్లో తెలంగాణ నుంచి గుర్తింపు వస్తుందని ఆశపడ్డారు, అంతే. ఓకే సరే, నేనంటే మీ దానికి అంటే మీరు హాస్పిటల్లో తప్పలేదు, బట్ నేను అడిగే క్వశ్చన్లో కూడా మీరు అసలు అప్సెట్ అవ్వద్దు. ఫస్ట్ చెప్పండి. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 8 సీజన్స్ జరిగాయి. అవును.
8 seasons లో ఎంత మందికి గుర్తింపు వచ్చింది చెప్పండి, ఇంతమంది కంటెస్టెంట్స్ వెళ్ళొచ్చారు, ఎవరు లాభపడ్డారు? యాక్చువల్లీ ఏంటి అని అంటే రాదా, నేను ఈ షోస్ లో చూడడం ఐ మీన్ నాకు ఎలా అనిపించింది అంటే ఇన్ని సీజన్స్ నేను కూడా చూసాను, ఆల్మోస్ట్ 8 seasons వరకు నేను చూసాను. ఎవరి కెరియర్ బాగుంది అసలు చెప్పండి? కెరియర్స్ అంటే బానే, ఇప్పుడు రాహుల్ ఉన్నాడు, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు, అండ్ లైక్ మన గీతా మాధురి గారు కూడా ఉన్నారు. రాహుల్ ఆల్రెడీ సింగర్, హి ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెళ్ళారు. ఎస్, అయినా కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు, వారు ఆల్రెడీ సెలబ్రిటీస్, బట్ స్టిల్ ఎందుకు వెళ్ళారు దాంట్లోకి? సో ఇంకా రీచ్ అవుట్ అవ్వాలి, ఇంకా వాళ్ళు ఒక నేమ్ ఫేమ్ కావాలి అనే దీంతోనే వెళ్ళారు, రైట్? సో నేను కూడా, నాకు ఆల్రెడీ గుర్తింపు ఉంది, కానీ అయినా కూడా నేను వెళ్ళాలనుకున్నాను. ఎందుకు అని అంటే ఇంకా చాలామంది మహిళలని ఒక పాజిటివిటీ వాళ్ళలో క్రియేట్ చేయాలి అండ్ ఎంపవరింగ్ చేయాలి అనే దాని కాన్సెప్ట్ మీద నేను వెళ్దాం అనుకున్నాను. అండ్ ఇన్ని సీజన్స్లో ప్రతిసారి లైక్ యూనో అదే మన హిందీ రోడీస్ కనుక చూసుంటే అది ఫిజికలీ అయినా మెంటలీ అయినా ఎమోషనలీ అయినా కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో దీంట్లో ఎప్పుడు చూసినా లైక్ యూనో డాన్స్ని ఎంకరేజ్ చేయడము, అండ్ ఓన్లీ అబ్బాయిలు ఫిట్నెస్గా ఉండే వాళ్ళనే తీసుకుంటారు, అమ్మాయిలని ఎందుకు తీసుకోలేరు? యాక్చువల్లీ నాకు అదే ఐ మీన్ బాధగా అనిపిస్తుంది. రైట్, అంటే నాకు ఒకటి చెప్పండి ఇక్కడ బేసిక్గా ఆ డిస్కషన్లో ఎవరైనా కొంచెం వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భం ఏమైనా ఉందా మరి? అదే ఒక ట్రాన్స్జెండర్ గారు ఉన్నారు కదా, ఆమెమో తను లేచి లైక్ యూనో మా వల్లనే ఇవన్నీ ఆగిపోతున్నాయి, యాక్చువల్లీ ప్రాస్టిట్యూషన్ ఏవైతే జరుగుతున్నాయో అని తన వర్జన్ తనది, ఆ పంతుల్ గారు వర్జన్ పంతుల్ గారిది వేరే. ఉండొచ్చు ప్రోమోలో ఒక పంతుల్ గారు ఉన్నారు, ఆ పంతుల్ గారు మా బ్యాచ్ లోనే ఉండే. అదే పంతుల్ గారు ఏమన్నారు ఇంతకి? తను ఏంటి అని అంటే మన వాళ్ళ పురాణత్వంలో వాళ్ళు ఉంటాయి కదా, సో వాళ్ళ స్టోరీస్ వాళ్ళ అప్పుడు వాళ్ళ ఐ మీన్ హౌ టు సే, వాళ్ళ మనకి అంత టర్మినాలజీస్ రావు వాళ్ళవి, అవన్నీ ఉంటాయి కదా వాళ్ళవి. సో అంటే ఇదే డిస్కషన్ అంటే ఎన్ని రౌండ్స్ కి వెళ్ళారు మీరు? యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటి అంటే పంతుల్ గారు ఉండే, కానీ పంతుల్ గారు అసలు యాక్చువల్లీ అంత ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ ఎవరైతే నార్త్ ఇండియన్ లేడీ ఉన్నారో ఆమెనే ఆయనతో ఊరికనే మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది ఐ మీన్ లైక్ యూనో అందరితోని కూడా మాట్లాడాలి. అప్పుడు ఆమె మీరేం మాట్లాడారు పోన్ డిస్కషన్ లో? జస్ట్ ఒక 2 minutes నేను ఆ టాపిక్ మీద నేను మాట్లాడడం జరిగింది. లైక్ అసలు ఇది ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ చేసి ఉంటే గవర్నమెంటే చేసేది, మనం ఇక్కడ ఎంత దీని గురించి మాట్లాడుకొని అసలు వేరే టాపిక్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుండే, అప్పుడు ఒక ఛాలెంజింగ్గా కూడా ఉంటుండే. యాక్చువల్లీ నాతోని అక్కడ ఛాలెంజ్ చేసే వాళ్ళే ఎవరు లేరు నాతో కూర్చుని, ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళే అందరు భయపడ్డారు కూడా, అరే కీర్తి నాయుడు వచ్చారు, తను పక్కా సెలెక్ట్ అవుతుంది, తనని తీసేసుకుంటారు అని అన్న వాళ్ళు నాతోని. వాళ్ళేమో నా బ్యాచ్లో 4 సెలెక్ట్ చేసుకున్నారు, మీరు చూసే ఉండొచ్చు. ఒక ఆయనేమో మనీష్ అని చెప్పేసి 4Bs లో ఉన్నాడు, ఆయన ఉన్నారు, అండ్ పవన్ డిమోన్ అని చెప్పి ఒక ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. సో ఆయనని తీసుకోవడం జరిగింది. అగ్ని పరీక్షలో ప్రెజెంట్ వాళ్ళంతా కంటెస్టెంట్స్, సో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఆల్రెడీ ఫిల్టరింగ్ అయిపోయింది, అగ్ని పరీక్ష ఐ మీన్ సెలక్షన్స్ కూడా అయిపోయాయి, ఇంకా దాన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు ఇప్పుడు మన బిగ్ బాస్ లో. సో మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుందని మనకి ప్రచారం చేస్తారు, కానీ ఇంకా వీళ్ళు వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళ యూనిట్ వెళ్ళి ఇంకా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు, వీళ్ళే అప్రోచ్ అవుతున్నారు. సో ఈ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి వీళ్ళకే డెసిషన్స్ ఐ మీన్ లైక్ తీసుకుంటున్నప్పుడు మరి జనాలను పిచ్చోళ్ళని ఎందుకు చేయడం? ఎవరిని తీయాలో ఉంచాలో అనేది వాళ్ళే పెట్టుకుంటున్నప్పుడు. టోటల్ ఎన్ని రౌండ్స్ కి అటెండ్ అయ్యారు మీరు కీర్తి? సో 2 rounds కి అటెండ్ అయ్యారు. సో ఇది ఇప్పుడు మీ కాన్వర్సేషన్ జరిగింది ప్రాస్టిట్యూట్, దట్ ఈస్ ద థర్డ్ రౌండ్. ఓకే, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో రమ్మన్నారు, అందరినీ కూర్చోపెట్టి లైక్ యూనో పేపర్ వర్క్ చేయించుకున్నారు, మళ్ళీ దాని తర్వాత కపుల్ ఆఫ్ మన సిగ్నేచర్స్ తీసుకున్నారు, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్. ఏమైనా మనీ పే చేయమని ఏమైనా అడిగారు? అలా ఏం అడగలేదు. అలా ఏం లేదు. రైట్. సో ఇదొకటే నాకు అనిపించింది, ఎందుకంటే నన్ను నాగార్జున గారు ఏమైనా వచ్చి మాట్లాడడం జరిగింది ఆ టైంలో? లేదు, వాళ్ళు రారు, ఎందుకంటే మొత్తం షో కన్ఫర్మ్ అయిపోయాక స్టార్ట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమని చెప్పున్నారంటే స్టార్టింగ్ లో మీకు? టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్లా ఏం కూడా చెప్పలేదు. సో నాకు ఇక్కడ ఏంటి అంటే రాదా, నా క్వశ్చన్ ఏంటి అని అంటే వీళ్ళతోని నన్ను తీసుకోకపోవడం కారణం ఏంటి యాక్చువల్లీ? బికాస్ ఐఎమ్ an eligible person, 100% an eligible person. ఎందుకనంటే how can you say you are eligible? All these years mentally, emotionally, physically I'm a strong
అండ్ కావాల్సినది ఈ గేమ్ కి కావాల్సింది ఒక ఫిజికలీ అయినా మెంటలీ అయినా ఎమోషనలీ ఈవెన్ జనాల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా కావాలేమో కదా. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయము, ఒక టాస్క్ ఇవ్వండి చేస్తాము. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలనే కాన్సెప్ట్ లోనే మీరు మాట్లాడడానికి ఇబ్బంది పెట్టారు. దెన్ హౌ కెన్ యూ ఎంటర్టైన్ ద పీపుల్? నేను 2 minutes మాట్లాడాను, నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడాను. ఇంకా దానికి మించి ఇంకా దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. అంటే ఎప్పుడైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, ఏ విధంగా అందులో కొట్లాటలు జరుగుతాయో, లేకపోతే మాటకు మాట ఎదురీత, లేకపోతే వాంటెడ్ గా కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వేరే రకంగా ఎంత ఓపెన్ అప్ అవుతే అంతలాగంటే వీళ్ళు ఓపెన్ గా ఉన్నారని వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతారు కదా, టు బి హానెస్ట్ చెప్పాలంటే. ఇది ఈ బిగ్ బాస్ షో అనేది యాక్చువల్లీ ఒక రియాలిటీ షోనే డెఫినెట్లీ. అండ్ అగైన్ ఇది స్క్రిప్టెడ్ ఉంటుంది డెఫినెట్లీ, బికాస్ ఎవరిని తీయాలో ఎవరిని ఉంచాలో అనేది వాళ్ళ చేతిలోనే ఉండొచ్చు. కానీ నేను మీకు చెప్పినట్టు ఎవరు ఏది చేసినా కూడా నాకు అనేది నాకు ఒక ఉంది నా మైండ్లో. ఎందుకనంటే నేను నా షోలోకి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం ప్రొజెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ నో ఇట్. సో దానికోసం నేను ఒక ఛాన్స్ నేను రీచ్ అవుట్ అవుదాము పబ్లిక్ని, ఇంకా అందరినీ కలుద్దాము అని అనుకున్నాను. వాళ్ళ చూపులో కూడా ఉంటది కదా ఒక కీర్తి, ఒక అమ్మాయి, ఇంకా ఓన్లీ చాలా మందికి నేను తెలుసు. అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ బాడీ బిల్డర్ ని, అందులో లేడీ బాడీ బిల్డర్ ని ఎవరిని తీసుకో, ట్రాన్స్జెండర్స్ ని, పంతుల్ని, లేకపోతే వేణుస్వామి లాంటి వాళ్ళని తీసుకున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ ఒక పంతుల్ని కూడా నాకంటే సారీ, నేను వాళ్ళ గురించి నేను తప్పుగా అనట్లేదు, కానీ ఒక మాట అంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువ కూర్చుని చేసే వరకే ఉంటుంది, కానీ మేము రోజంతా నుంచుని చేసే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఎలిజిబుల్ పర్సన్ తననే తీసుకున్నప్పుడు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయినప్పుడు వై నాట్ మీ ఇస్ మై క్వశ్చన్. సో వాళ్ళ ప్రొఫైలే సరిగా చూడలేదు అంటాను, వాళ్ళ ప్రొఫైల్ని సరిగా చూడలేదు. అసలు మీకు రెస్పాండ్ ఏ విధంగా అయ్యారు? అంటే ఫస్ట్ మీరు మెయిల్ వచ్చింది, ఓకే, మీరు అది చూపించారు ప్రూఫ్, అండ్ రిజెక్ట్ అయిన విషయం కూడా ఏ విధంగా మీకు చెప్పారు? వచ్చింది. ఓకే, అంటే ఎలా పంపించారు వాళ్ళు మెయిల్? సేమ్ ఇందాక మీరు చూసినట్టు దట్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ నాట్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద BB9 అని వచ్చింది. అట్లీస్ట్ మీరు అంటే మెయిల్ చేశారా మళ్ళీ వాళ్ళకి? అంటే నేను చెప్పాను థాంక్యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ. నాట్ లైక్ దట్. వాట్ ఇస్ ద రీజన్? నో, వై డోంట్ యు ఆస్క్ దట్? బికాజ్ ఇప్పుడు మీ నార్మల్గా మీరు ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మీరు క్వశ్చన్ చేసినా దే విల్ నాట్ రెస్పాండ్ యూ బ్యాక్. సో వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు డెఫినెట్లీ. ఈ సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసిన ప్రకారం అయితే వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు. సో దిస్ ఇస్ లైక్ దాట్ ఫీల్డ్. యా, ఓకే, రైట్. అంటే ఫర్దర్గా ఈ బిగ్ బాస్ షో గురించి కానీ, లేకపోతే సెలెక్షన్ అవ్వడం గురించి కానీ మీరు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు జస్ట్ జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు అంతే 100%. ఒకవేళ మళ్ళీ మీకు అంటే అదే బిగ్ బాస్ షో నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే? ఎందుకనంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, మూవీస్ చాలా వాచ్ చేస్తూ ఉంటాను. బికాస్ నా బిజీ స్కెడ్యూల్లో నన్ను నేను ఎక్కువ రిలీవ్ చేసుకుందాము అని అంటే నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను. ఐ లైక్ ఆల్ ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ బేసిస్ మీద ఓకే, ఒక ఆపర్చునిటీ అనేది BB7 నుంచి నాకే వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ షాక్. అది వీళ్ళకి నేను తెలుసా అని నేను షాక్ అయ్యాను. నన్ను వాళ్ళే అప్రోచ్ అయినారు. సో ఇటువంటి ఫీల్డే వద్దు అని నా ఫీల్డ్లో నేను ఉన్నప్పుడు నాకంటూ 2 years తర్వాత 7 seasons 9 ఇప్పుడు 9 seasons 1 year తర్వాత నేనే వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ కూడా సరిగా చూడలేదు. అక్కడ ఉన్న యూనిట్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపడతారు. సో హాయ్ హలో చెప్పడం కూడా జరిగినప్పుడు అండ్ వై నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే 7లో ఈ అమ్మాయి ఆల్రెడీ వచ్చినందుకు నన్ను 9లో తీసుకోలేదు అని నేను అనుకోవాలా? ఆబ్వియస్లీ 7కి వెళ్ళినప్పుడు అంటే ఏమైనా పే చేశారా మీకు? రెమ్యూనరేషన్ అంటే చేశారు, కానీ వాళ్ళు చెప్పింది ఒక టైమింగ్ అండ్ అసలు ఏం జరిగింది ఆ టైంలో? కెన్ యూ ప్లీజ్? సో సీజన్ 7లో ఏమైందనంటే వాళ్ళు ఒక మార్నింగ్ 10 o'clockకి వచ్చేయమని చెప్పారు. సో షార్ప్ 10 o'clockకి నేను ఉన్నప్పుడు నేను వచ్చాను. అండ్ అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నైట్ 2 o'clock వరకు ఉంచుకున్నారు. ఎందుకనంటే ఉండడం జరిగింది. వాళ్ళు మాకు చెప్పింది టైమింగ్ ఒకటి అండ్ దాన్ని డిలే చేస్తూ అది నైట్ 2 వరకు అయిపోయింది. అండ్ ఆ రెమ్యూనరేషన్ అమౌంట్ కూడా వాళ్ళు ఏమన్నారు, ఓన్లీ జస్ట్ 4 hours ఉంటుందని. దే జస్ట్ పేడ్ ఓన్లీ 25,000. దట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్, రైట్? ఆల్మోస్ట్ నైట్ 2 o'clock అని అంటే మై హోల్ డే వాజ్ వేస్టెడ్. సో ఐ డి నాట్ ఫీల్ గుడ్ ఆల్సో. సో 25,000 ఇచ్చి ఆ షోలో ఆ రోజు ఆ డే అంతా మీతో సమ్ లైక్ లిఫ్టింగ్ చేయించారు కదా? లిఫ్టింగ్ అంటే వీళ్ళతోనే టాస్క్ అంతా.
ఎవరైతే హౌస్ కంటెస్టెంట్స్ వాళ్ళకి కుస్తీ అనే టాస్క్ ఇచ్చారో సో వాళ్ళతోని మనము ఒక రింగ్ లాగా పెట్టి వాళ్ళని మనం ఛాలెంజ్ చేయాలి, వాళ్ళని రింగ్ బయటకి ఐ మీన్ లైక్ తోసేయాలి. సో ఆ ఛాలెంజ్ ఇచ్చారన్నమాట. ఓకే రైట్, ఆ టైంలో మీరేనా ఉంది. సో మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి కూడా వెళ్ళొచ్చారు, వాళ్ళతో కుస్తీ పడి వచ్చారు మీరు బయటకి. సో దే పేడ్ యూ అంటే మీరు ఆ రోజు అది చేసినందుకు దే పేడ్ ఓన్లీ 25,000. ఎందుకంటే ఫస్ట్ చెప్పింది ఓన్లీ 4 hours ఉంటుంది మనకి షూట్ అని చెప్పారు. సో ఆ 4 hours ని నేను క్యాలిక్యులేట్ చేసి ఐ గేవ్ దెమ్ అన్ ఎస్టిమేటెడ్ ప్రైస్ నాది ఇచ్చాను. కానీ అది జరిగింది ఆల్మోస్ట్ 2 వరకు జరిగింది. అదే చెప్తున్నా కదా వాళ్ళకి ఐ మీన్ లైక్ మళ్ళీ మనం క్వశ్చన్ చేసేది ఉండదు, వాళ్ళని క్వశ్చన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. ఇంకా నా టైం నేను వేస్ట్ ఎందుకు చేసుకుంటాను. ఓకే రైట్. సో ఫర్దర్గా అంటే ఏం కావాలనుకుంటున్నాను? నథింగ్ అబ్బా, లైక్ జనాలని జస్ట్ ఇట్లా పిచ్చోళ్ళని చేయొద్దు. ఎందుకంటే ఈ షోని నమ్ముకొని అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో ఐ మీన్ లైక్ పాదయాత్రలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే అంతా ఫిల్టరింగ్ అయిపోయింది. మేము చాలా కష్టపడి ఇలా ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో మేము చాలా కష్టపడి లైక్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసేసుకున్నాము, కామన్ పీపుల్ కామన్ కంటెస్టెంట్స్ అన్ని తీసుకుని ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. వేరే వాళ్ళు ఇంకా వీళ్ళే అప్రోచ్ అయ్యి వాళ్ళని ఇంకా రమ్మనడం జరుగుతుంది. సో అట్లా అన్నప్పుడు మాకెందుకు ఈ టాస్క్లన్నీ? అక్కడ కొంతమంది అయితే ఫ్రీగా వచ్చేస్తున్నారు, లోపలికి డైరెక్ట్ వచ్చేస్తున్నారు, మరి మాకెందుకు ఇవన్నీ టాస్కులు? సో అది జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఫర్దర్గా నీ కెరియర్ స్టెప్స్ ఏంటి మరి? అంటే బేసిక్గా ఐ నో యూ వెరీ వెల్ సిన్స్ ఒక 3-4 years నుంచి బాగా తెలుసు. అండ్ మీరు జిమ్లో మీ వర్కౌట్స్ కానివ్వండి లేకపోతే మీరున్న విధానం కానీ ఐ నో, అంటే ఐ సా యూ పర్సనల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో అంటే తెలంగాణ నుంచి ఒక ఫస్ట్ లేడీ బాడీ బిల్డర్ అంటే లిటరలీ మేమంతా ఒక షాక్ అయ్యి మిమ్మల్ని ఏంటి అంటే మన పాత కంటెస్టెంట్స్ కూడా ఇంకా కాంటాక్ట్ లోనే ఉంటారు. యాక్చువల్లీ BB 7 కంటెస్టెంట్స్ అందరూ నాతో కాంటాక్ట్ లోనే ఉంటారు. అయితే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, లైక్ మిమ్మల్ని తీసుకోలేదా అని అన్నారు. ఓకే, వాళ్ళు కూడా షాక్ అయ్యారు చాలా మంది కంటెస్టెంట్స్. సో అంటే ఏంటి ఫర్దర్గా మరి కెరియర్ స్టెప్స్ ఏంటి నీవి? నా కెరియర్ ఆల్వేస్ ఐ బీన్ సక్సెస్ఫుల్ ఓన్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉండే జిమ్లో ఉండే పర్సన్ని నేను ఆల్ ద టైమ్ బిజీగా ఉంటూ అండ్ లైక్ చాలా మోటివేషన్స్ ఇస్తూ అందరికీ. సో ఇలా బిజీ ఉన్న లైఫ్లో ఏదో సరే ఒకటి ఇది కూడా మనం ఇంకా రీచ్ అవుట్ అవ్వచ్చు, పబ్లిక్ వాళ్ళని సొసైటీని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా. అంటే బేసిక్గా మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక గుర్తింపు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ అంటే ఇప్పటి వరకు సరే పాత గవర్నమెంట్ విషయం కూడా పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గా ఏమైనా చెప్తారా మరి మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి లైక్ ఇప్పుడైతే నేను ఐ థింక్ స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటాను. ఇప్పుడేం ఎంకరేజ్ చేస్తున్నారు? ఓన్లీ జస్ట్ మీకు తెలిసిందే కదా, ఆల్ ద టైమ్ ఫేవరెట్ అంటే క్రికెట్ ఉంటుంది, లేకపోతే మన బ్యాడ్మింటన్ ఉంటుంది, అంతేగాని బాడీ బిల్డింగ్ కి ఎక్కడ. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ లైక్ స్టేట్ నుంచి. ఇప్పుడు క్రికెట్ అంటే బేసిక్ గా ఎంటైర్ ఎట్లేదన్నా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా లేకపోతే వరల్డ్ వైడ్ గా క్రికెట్ ని ఇది చేస్తారు. ఈవెన్ ఓన్లీ మన సైడే అవుతుంది, నార్త్ సైడ్ అలా లేదు. లైక్ ఈ స్పోర్ట్ కి చాలా అంటే చాలా గుర్తింపు ఉంది, చాలా క్రేజ్ కూడా ఉంది. అంటే మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా బాడీ లిఫ్టింగ్స్ అవి ఉంటాయి. లేదు ఇక్కడ యాక్చువల్లీ ఆ క్రేజ్ లేదు కాబట్టి నేను గత 10 years నుంచి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. సో ఈ 10 years లో ఎంతో మంది అమ్మాయిలు ఈ ప్రొఫెషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొఫెషన్ కి రావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వైజ్ కూడా మీకు స్టెబిలైజ్డ్గా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మనీ ఉంటుంది ఈ స్పోర్ట్లో, ఎక్స్పెన్సివ్ అనేది చాలా. ఎందుకంటే మీరు తీసుకునే డైట్ దగ్గర నుంచి, సప్లిమెంట్స్ దగ్గర నుంచి, అండ్ ఈవెన్ మీరు ఒక కోచ్కి ఇవ్వాల్సిన ఫీజు అయినా, రేపు పొద్దున ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అయినా, ట్రావెల్ ఫీజు అయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఈ స్పోర్ట్ అందరి వల్ల కూడా కాదు, చాలా డిఫరెంట్ స్పోర్ట్ ఇది. దీన్ని చేయాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి, ఒక స్పిరిట్ ఉండాలి. సో దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఆడపిల్లగా అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో అంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ఉండే విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొంతమంది చూసే చూపులు కానీ అనే మాటలు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ టైంలో ఎలా ఫేస్ చేసేవారు మరి? నేను యాక్చువల్లీ ఇప్పుడు జనాలు సొసైటీ ఉన్నది డెఫినెట్లీ మనని ఏదో క్రిటిసైజ్ చేయడానికి ఉంటారు, డెఫినెట్లీ చేస్తారు. ఒక ఐ మీన్ లైక్ పోర్ట్రే కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఓకే, ఒక లైక్ సమ్ టైమ్స్ అనిపించినప్పుడు లైక్ కూర్చుని ఐ మీన్ ఆలోచించి ఇంకా మనం బెటర్ ఎట్లా చేసుకోవచ్చా, వాళ్ళకి ఎలా జవాబు ఇవ్వాలా అనేది ఆలోచించి ఆ వేలో మనం చూస్ చేసుకుంటే బెటర్. కానీ ఓకే వాళ్ళు అన్నారు కదా అని చెప్పి ఆ డేని ఆ టైంని మనం స్పాయిల్ చేసుకుంటే మనం ముందరికి వెళ్ళలేము రాదా. రైట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఐ హోప్ ఇది బిగ్ బాస్ దాకా రీచ్ అవుద్దని అయితే నేను అనుకుంటున్నాను, వాళ్ళు మిమ్మల్ని ఇలా చేసినందుకు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్. ఒకవేళ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం నా నుంచి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి రావడానికి. బేసిక్గా ఏమైంది అంటే ఈరోజు ఇంటర్వ్యూ లోపల జరగాలి, వాస్తవంగా చెప్పాలంటే మా స్టూడియోలో జరగాలి. చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్. యాక్చువల్లీ నేనైనా ఇంత ధైర్యం చేసి ఈరోజు మీ ఛానల్కి వచ్చి నేను ఇలా చెప్పడం జరిగింది, ఏదైతే జరిగిందో బిగ్ బాస్లో. కానీ చాలా మంది కంటెస్టెంట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళైతే అట్లీస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యి కూడా చెప్పట్లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు సెల్ఫ్ వీడియోస్ తీసుకొని పెడుతున్నారు, మేము రిజెక్ట్ అయినందుకు. ఎందుకు రిజెక్ట్ అయినారో వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు కవర్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ అ వీడియో సేయింగ్ దట్ నేను బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్, ఐ మీన్ నేను బిజీగా ఉన్న లైఫ్లో నేను దీనికి షోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి మెసేజ్ మాత్రం చెప్పలేకపోతున్నారు. రైట్. అంటే నిజంగా మీకు ఏమైనా అన్యాయం జరిగి ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి సందర్భం ఉంటే మీరు తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మిర్రర్ టీవీ ప్లస్కి మీరు ధైర్యంగా రావచ్చు, వచ్చి చెప్పచ్చు. ఎందుకంటే నిజంగా మీరు ఇబ్బంది అంటే ఆ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాస్తవంగా చెప్పాలంటే కొంతమందికి కొన్ని మాట్లాడడానికి అభ్యంతరకరంగా ఉంటాయి, వినడానికి కూడా కొంతమందికి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ లేకపోతే సరౌండింగ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ పెంపకం కానీ, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ చేసుకొని ఒక పర్సన్ని బేసిక్గా మనం ట్రీట్ చేయాలి. ఒక డిస్కషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్ అయినా కూడా కొన్నిసార్లు ఓపెన్ అప్ కాలేరు. బట్ రియాలిటీ షోస్లో కూడా ఇలాంటివి టాపిక్స్ డిస్కషన్స్ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో మీద అయితే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాన్ని బ్యాన్ చేయమని కొంతమంది పొలిటికల్ లీడర్స్ సైతం ఆ పెద్ద ఎత్తున మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఇప్పటికైనా బిగ్ బాస్ టీం మేల్కొని ఈ విధమైన డిస్కషన్స్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తే మంచిదనేది ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్. అండ్ బేసిక్గా ఈరోజు ఇంటర్వ్యూ లోపల జరగాలి. బట్ అన్ఫార్చునేట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లేదన్నా కరెంట్ హుష్కాకి అయిపోయింది. సో ఇక్కడ చేయాల్సి వస్తుంది మా దరిద్రం కొద్దీ. ఇది మా పరిస్థితి. సో త్వరగా అంటే బిగ్ బాస్ అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో బిగ్ బాస్కి సైతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో కరెంటు కష్టాలు తప్పేటట్టు లేవు. సో చూద్దాం ఏమవుతుంది అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బాడీ బిల్డర్, తెలంగాణలోనే ఫస్ట్ బాడీ బిల్డర్ కీర్తి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.